హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీక్లో ఇంత మంచి ప్రోమోను నేనైతే అసలు చూడలేదు. ఆ ప్రోమో చూసినంత సేపు ఇట్లా ఎంటికలు అయితే నిలబడ్డాయి. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక ఒక కళ్యాణపడ వాళ్ళ మమ్మీ గారు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత మన బంధాలే గుర్తొచ్చాయి. నాకైతే లిటరల్లీ చెప్తున్నా, కళ్ళల్లో వాటర్ తిరిగినాయి అబ్బా. కళ్యాణపడాల వాళ్ళ ప్రోమో చూసిన తర్వాత ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ బాండింగ్ ఏంది, అరే పిచ్చోడ వారా, ఇంత ప్రేమ ఉందారా మా పైన అని చెప్పి తను అనడము. నాకైతే రియల్గా లక్ష్మి గారిని చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల కళ్యాణపడాల వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నటువంటి ఎఫెక్షన్ ఎట్లా మనం మిస్ అయ్యాము. కళ్యాణపడాల అనవసరంగా ఒక 30 మినిట్స్ తీసుకున్న టైం అయిపోయిన వాళ్ళు మాట్లాడి ఇంకా మనకు తెలిసేవి. బిగ్ బాస్ అన్న ఛాన్స్ ఇచ్చే బాగుంది. ఎందుకంటే ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా, అన్ని ప్రోమోల కన్నా నాకు కళ్యాణపడాల ప్రోమో చూస్తే ఎందుకో ఒక చాలా కొత్తగా అనిపించింది. అరే మన అమ్మతో మాట్లాడుతున్నామా, లేకపోతే మన తమ్ముతో మాట్లాడుతున్నామా, లేకపోతే మన అన్నతో మాట్లాడుతున్నా ఫీలింగ్ వచ్చింది. అన్ని ప్రోమోలు చూస్తే నాకు ఏమనిపించలేదు. అంటే ఓకే ఫ్యామిలీలు ఉంటారులే, కామన్లే అని, కానీ కళ్యాణపడాల ప్రోమో చూసిన తర్వాత లిటరల్లీ చెప్తున్నా కళ్ళలో వాటర్ తిరిగినాయి. నిజంగా చెప్తున్నా, కళ్యాణపడ వాళ్ళ మమ్మీకి నువ్వు కప్పుతో రావాలి ప్రామిస్ అయ్యి నాకు అని చెప్పడము. అలాగే కళ్యాణపడాల లక్ష్మి, మా అమ్మగారు లక్ష్మి, అలాగే లక్ష్మణరావు కొడుకుని నేను ఆ మాట పోయి ఇప్పుడు కళ్యాణ్ యొక్క మమ్మీ లక్ష్మి, కళ్యాణపడ యొక్క డాడీ లక్ష్మణరావు అంటారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్. ఇవన్నీ ఎంత మంచిగా అనిపించినాయి అంటే రియల్గా చెప్తున్నా. బిగ్ బాస్ అందుకోసమేమో ఈ ప్రోమోని చాలా లేట్గా రిలీజ్ చేశాడు. ప్రోమో కింద కామెంట్ చూస్తే చాలా పాజిటివిటీ పెరిగింది కళ్యాణపడాలకు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణపడాల తన పేరెంట్స్ గురించి, తన హాస్టల్లో ఉన్నప్పుడు చెప్పిన విధానం గురించి కానీ, అలాగే కళ్యాణపడాల ఇప్పుడు వాళ్ళ మమ్మీ గురించి మాట్లాడేదాన్ని కానీ వినేటప్పుడు రియల్గా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఫ్యామిలీ ఎఫెక్షన్ ఎలా ఉంటాయి అంటే ఉన్న వాళ్ళ కుటుంబంలో వాళ్ళు లవ్ యూ డాడీ, లవ్ యూ ఫాదర్ అని చెప్పుకుంటారు అబ్బా. మధ్యతరగతి కుటుంబంలో మనం చెప్పుకోలేం. ఈవెన్ మాది కూడా మధ్య కుటుంబమే, కానీ మనం చెప్పలేము. మనం డాడీకి వెళ్ళి మా మమ్మీకి పోయి ఐ లవ్ యూ డాడీ, ఐ మమ్మీ డాడీ మనం చెప్పలేము మనకు. ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం అది కాదు, మనం అలా ఉండలేము. సో మనం పెరిగిన వాతావరణం ఇంకోలాగా ఉంటుంది. సో మనం ఎక్స్ప్రెస్ చేయలేము, మనం చెప్పలేము. సో పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వ్యక్తే. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగిండు. సో తను పెద్ద అయిన తర్వాత తను అర్థం చేసుకుండు, ఓహో నాకు మా అమ్మ 2000 అయితే ఖర్చు అవుతుంది కదా, అందుకోసం నన్ను హాస్టల్కి చూడనీకి రాలేదు, అదే 2000 నా అకౌంట్లో ఇస్తే వాడు ఏదైనా తింటాలి అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారా, ఓ అంటే నా గురించి ఆలోచించారా మా పేరెంట్స్ అని చెప్పి తను పెద్ద అయిన తర్వాత తను రియలైజ్ అయ్యిండు. సో చిన్న ఉన్నప్పుడు అంతా తిట్టుకుని ఉండొచ్చు, కోపడి ఉండొచ్చు. సో కానీ పెద్ద అవుతారంగా, ఏజ్ పెరుగుతారంగా రియలైజ్ అయ్యిండు, అరే నా పేరెంట్స్ నా కోసమే కష్టపడ్డారు కదా, అరే నా పేరెంట్స్ నా కోసం ఆలోచించారు కదా, అరే నా పేరెంట్స్ నా గురించి ఆలోచించి హాస్టల్లో పెట్టారు కదా, అరే నా పేరెంట్స్ నేను జాబ్ వద్దంటే లేదు నువ్వు ఇంట్లోకి రాకని అన్నారు, ఎందుకన్నారు, అరే నీ లైఫ్ సెటిల్ కావాలని చెప్పే కదా, అంటే ఇంత కఠినంగా ఎందుకున్నారు పేరెంట్స్ నా గురించే అని చెప్పి కళ్యాణపడాలకు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత తను ఒంటరివాడు అయిపోయాడు. ఆర్మీలో ఉన్నప్పుడు ఆర్మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు, అది ఇక్కడ గేమ్ ఆడుకుంటూ తన ఫ్యామిలీ గురించి ఆలోచించేటప్పుడు తను అలవాటు తెలిసిపోయింది, అరే నా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను, నా ఫ్యామిలీ ఇంత చేసిందా, మా డాడీ ఇంత చేసిందా అని చెప్పి కళ్యాణపడాలు అవన్నీ ఉండడం వల్ల తను ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఇవి ఎగ్జామ్ ఇప్పుడు ఫ్యామిలీకి వచ్చిన వాళ్ళ మమ్మీకి చెప్పేటప్పుడు ఎంత బాధ అనిపించింది అంటే రియల్గా లిటరల్లీ కళ్యాణపడాల గెలవాలబ్బా. రియల్గా చెప్తున్నా, కళ్యాణపడాల వ్యక్తిత్వంగా నచ్చాడు. కళ్యాణపడాల గెలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి ప్రామిస్ కూడా ఇస్తాడు కప్పుతో వస్తా అని చెప్పి. సో ఇక్కడ రియల్గా చెప్తున్నా, దయచేసి న్యూట్రల్ ఆడియన్స్ ఎవరన్నా ఉంటే కళ్యాణపడాలకు ఓటేసి గెలిపించండి. కళ్యాణపడాల వ్యక్తిత్వం చూడండి. మధ్యతరగతి కుటుంబంకి వచ్చిన కళ్యాణపడాలను ఒకసారి ఆలోచించండి. అలాగే సెలబ్రిటీస్ గురించి ఆలోచించండి అంటాం, కానీ సెలబ్రిటీస్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు హోదా చూసేశారు. వాళ్ళకి డబ్బులేమి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు చూడని పేరు కాదు, వాళ్ళు చూడని డబ్బులు కాదు. అదే కళ్యాణపడాల లాంటి వాడు గెలిస్తే, ఒక మధ్యతరగతి కుటుంబం వాడు గెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. ఒక ఇల్లు కట్టుకుంటారు అంటే వాళ్ళకి అంత డబ్బు చూడడం ఫస్ట్ టైం ఉంటుంది. సో వాళ్ళు ఆర్థికంగా సెటిల్ అవుతారు, ఒక ఇల్లు కట్టుకుంటారు, ఒక మంచి మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, తల్లిదండ్రులు కూడా హ్యాపీగా సెట్ చేస్తాడు, వాళ్ళ తమ్ముడు సెట్ అవుతాడు. ఓవరాల్గా వాళ్ళ జీవితం అనేది మారిపోతుంది ఒక 40 lakhs రూపీస్ వచ్చడం వల్ల. సో కొంచెం ఆలోచించండి మీరు కూడా దయచేసి. అలాగే నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే ఉన్నారో, ఆ 6 కంటెస్టెంట్లో కళ్యాణపడాల ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇమాన్యుయల్ ఉన్నాడు, దాని తర్వాత 3rd ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు, 4th ప్లేస్లో డెమాన్ పవన్, 5th ప్లేస్లో సంజన గారు, 6th ప్లేస్లో దివ్యానికిత ఉంది. ఇదే విధంగా దివ్యానికిత ఓటింగ్ కొనసాగితే 100% ఎలిమినేషన్ ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. సో మొత్తానికి సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణపడాల, ఇమాన్యుయల్, బర్నీ వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో డెమాన్ పవన్, సంజన గారు డేంజర్ జోన్ ఉన్నారు. ఎలిమినేషన్ దగ్గర దివ్యానికి